సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ కోడ్ల వల్ల మొత్తం కార్మికులకు ప్రమాదం ఉన్నది తప్ప ఉపయోగం లేదు. ముఖ్యంగా 8 గంటల పనిని 12 గంటలు చేయించుకునేటట్టుగా, యజమాన్యాలు దోచుకునేటట్టుగా అవకాశం కల్పించి వాళ్ళ కార్మిక వర్గాన్ని నిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని యావత్ కార్మిక లోకం అంతా కూడా వ్యతిరేకిస్తూ 8 గంటల పనిని 12 గంటలు చేయాలనే విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అనే సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు గ్యారంటీ లేని పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మరొక వైపు ఇవాళ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కూడా 29 చట్టాలను రద్దు చేసిన పరిస్థితి, ఇవాళ కార్మిక సంఘాల ఏర్పాటును కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏదైనా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 100 మంది ఉండాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఇవాళ గ్రామం